వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. అనంతరం మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో వైఫల్యాలను, ప్రజలకు జరిగిన నష్టాలను ఎండగడతామని వారు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పోరాడాలని కేడర్కు కొడాలి నాని పిలుపునిచ్చారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు. లోకేష్ ఒక్క శాఖను కూడా సరిగ్గా నడపలేకపోతున్నారని విమర్శించారు. దమ్ముంటే చంద్రబాబు జగన్తో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల కోసం ప్రశ్నించే ఏకైక సింహం జగన్ అని, గుంపులుగా వచ్చేది వాళ్ళేనని నాని ధ్వజమెత్తారు. పేర్ని నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను తుంగలో తొక్కి బాండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు చేస్తున్న గొడ్డలి పార్టీ వ్యాఖ్యలు కేవలం డైవర్షన్ రాజకీయాలేనని ఆయన కొట్టిపారేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట. ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, గొడ్డలే, గడిది గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6ను 0 చేసావా చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమీ చెప్పడు. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే.